హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హాస్నీనండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేదో కాదు, గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మాని చాలా సింపుల్గా, చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, మరియు మనం ఎక్కడైనా హడావిడిగా బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో గోధుమ రవ్వ ఉప్మాని తయారు చేసుకొని ఇంట్లో అందరికీ వడ్డించుకోవచ్చండి. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, ఒక లైక్ ఇచ్చుకొని, ఒక కామెంట్ ఇచ్చుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నా వీడియోని రికమెండ్ చేయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అందులో వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, లేకపోతే మన ఇష్టం అండి, ఏ పప్పులు మనకు అందుబాటులో ఉంటాయో అవి వేసుకోవచ్చు. 1 గ్లాసు గోధుమ రవ్వ, 1/2 గ్లాసు సేమియా అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కదుపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఇలా తెరలేలా కాంచుకోవాలి. ఇలా కాంచుకున్న తర్వాత మనం అప్పుడే పక్కకు తీసుకున్న రవ్వనంతా మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దానిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా కదపాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు అలానే కలపాలి. తర్వాత మూత ఉంచి 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అలానే ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల ఆవిరితోనే ఆ ఉప్మా రవ్వ అంతా బాగా ఉడుకుతుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని తినేయండి. బాయ్.